వెల్కమ్ టు సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుధీర్ సార్ని. 2024 సెప్టెంబర్ 3 ఇవాళ కరెంట్ అఫైర్స్. ఫస్ట్ క్వశ్చన్, కోవిడ్ బాధితుల్లో కంటే డెంగీ బాధితుల్లో దీర్ఘకాల సమస్యలు ఎక్కువ అని చెప్పిన యూనివర్సిటీ అది. చూడండి, కోవిడ్ బాధితుల్లో కంటే డెంగీ బాధితుల్లో దీర్ఘకాల సమస్యలు ఎక్కువ అని చెప్పిన యూనివర్సిటీ నాన్యాంగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. నాన్యాంగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. ఈ యూనివర్సిటీ ఎక్కడ ఉందంటే సింగపూర్ అనమాట. సింగపూర్లోని నాన్యాంగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపిన అంశం ఏంటంటే కనుక, కోవిడ్ బాధితుల్లో కంటే డెంగీ బాధితుల్లోనే దీర్ఘకాల సమస్యలు ఎక్కువ ఉంటాయని చెప్పి వెల్లడించారనమాట. సో డెంగీ అంటే మనందరికీ తెలుసు, ఇది ఒక వైరల్ డిసీజ్ అనమాట. వైరల్ డిసీజ్ అనమాట. దీన్ని కలిగించే వైరస్ పేరు ఫ్లావీ వైరస్. ఫ్లావీ, FLAVI, ఫ్లావీ వైరస్ అనమాట. గుర్తుపెట్టుకోవాలి, డెంగీని కలిగించే వైరస్. డెంగీ వ్యాధి లక్షణాలు ఏంటి అంటే, ఒక జ్వరం రావడమే కాకుండా విపరీతమైన తలనొప్పి, అదేవిధంగా బాడీ పెయిన్స్ కూడా ఎక్కువ ఉంటాయన్నమాట. ఇక ఈ డెంగీ అనగానే ఇది రాకుండా ఉండడానికి మనం దోమలను నివారించుకోవాలన్నమాట. ఈ దోమలను నివారించుకోవడానికి మనం మన ఇళ్ళల్లో ఆల్అవుట్ కానీ గుడ్ నైట్ కానీ ఇట్లాంటివన్నీ కూడా పెట్టుకున్నట్లయితే కనుక ఈ దోమలు అనేటువంటివి మనం నివారించుకోవచ్చు అనమాట. కాబట్టి దోమలు కుట్టకుండా చూసుకోవాలి డెంగీ జ్వరం రాకుండా ఉండాలంటే. డెంగీ వ్యాధిగ్రస్తుల్లో ఎక్కువగా మనకు ప్లేట్లెట్స్, తెలుగులో రక్త ఫలకికలు అంటాం. ఈ ప్లేట్లెట్స్ బాగా తగ్గిపోతాయి అన్నమాట. వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే కణాలే ఈ ప్లేట్లెట్స్ అనేటువంటివి. బట్ ప్లేట్లెట్స్ తగ్గకుండా చూసుకోవాలన్నమాట. కాబట్టి గుర్తుంచుకోవాలి, డెంగీ అనేది దీర్ఘకాల సమస్యలు ఉంటాయని చెప్పడం జరిగింది అనమాట. ఏ వ్యాధి కంటే, కోవిడ్ బాధితుల కంటే డెంగీ బాధితుల్లోనే దీర్ఘకాల సమస్యలు ఎక్కువ ఉంటాయని చెప్పి వెల్లడించిన యూనివర్సిటీ అనమాట నాన్యాంగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక, నేటి క్లాసులో నేను చెప్పాను, ఒక గంట లోపలే మెదడు క్యాన్సర్ను గుర్తించేటువంటి రక్త పరీక్షను ఏ శాస్త్రవేత్తలు కనుగొన్నారు? ఒక గంటలోపే మెదడు క్యాన్సర్ను గుర్తించే రక్త పరీక్షను ఏ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరూ కూడా. సెకండ్ క్వశ్చన్, హర్యానాలో అక్టోబర్ 1న జరగాల్సిన ఎన్నికలను అక్టోబర్ 5కు మార్చడానికి గల కారణం ఏది? చూడండి, హర్యానాలో అక్టోబర్ 1న జరగాల్సిన ఎన్నికలను అక్టోబర్ 5ను మార్చడానికి గల కారణం ఏంటి అంటే కనుక, అక్కడ ఒక పండగ నిర్వహిస్తారన్నమాట ప్రతి ఏటా కూడా అక్టోబర్ నెలలో, అక్టోబర్ 2వ తారీఖున. ఆ పండగ పేరు ఏంటంటే బిష్నోయ్ పండగ అనమాట. కాబట్టి ఈ డేట్ను మార్చడం జరిగింది ఎలక్షన్ కమిషన్ అనమాట. యాక్చువల్గా నవంబర్ 3కు కంప్లీట్ అవుతుందన్నమాట ఈ హర్యానా అసెంబ్లీ. 2019లో జరిగినటువంటి ఎన్నికలు మళ్ళీ 2024లో ఇప్పుడు జరగాల్సి ఉందన్నమాట. నవంబర్ 3కు 5 ఏళ్ళు పూర్తవుతుందన్నమాట. అక్టోబర్లో ఎన్నికల షెడ్యూల్ ఇవ్వడం జరిగిందనమాట. అక్టోబర్ 1 ఇచ్చారు ముందు, కానీ ఆ తేదీని మార్చడం జరిగింది అక్టోబర్ 5కు. కారణం ఏంటంటే, హర్యానా రాష్ట్రంలో జరిగేటువంటి చాలా ముఖ్యమైన పండుగ బిష్నోయ్ పండుగ ఉండడం వల్ల. కానీ మనమందరం అనుకోవచ్చు అనమాట, ముందే ఇవ్వచ్చు కదా, బిష్నోయ్ పండుగ ఉందని తెలుసు కదా, ముందే ఇవ్వచ్చు కదా అంటే ఏంటంటే కనుక, అలా చేయలేదు, ముందు అది ఊహించలేదనమాట. మళ్ళీ వాళ్ళు ఏం చేశారంటే కనుక, ఇప్పుడు ఆ పండుగను ఉంది కదా, దాని తర్వాత పెడదామని చెప్పేసి, ఆ ఎన్నికలు నిర్వహిద్దామని చెప్పేసి ఆ డేట్ను మార్చడం జరిగిందనమాట. అక్టోబర్ 1న జరగాల్సి ఉందన్నమాట యాక్చువల్గా అక్కడ అసెంబ్లీ ఎన్నికలు. అక్టోబర్ 5కు మార్చడం జరిగింది. కారణం ఏంటంటే బిష్నోయ్ పండుగ. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. హర్యానా రాజధాని చండీగఢ్. హర్యానా రాష్ట్ర హైకోర్టు కూడా చండీగఢ్లోనే ఉంది. హర్యానా రాష్ట్ర భాష హిందీ. హర్యానా రాష్ట్ర రాజధాని చండీగఢ్. హర్యానా రాష్ట్ర హైకోర్టు చండీగఢ్. హర్యానా రాష్ట్ర భాష హిందీ. హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైని, భారతీయ జనతా పార్టీ బీజేపీ అనమాట. నాయబ్ సింగ్ సైని గుర్తుపెట్టుకోవాలి. ఇక హర్యానా రాష్ట్ర గవర్నర్ ఎవరంటే బండారు దత్తాత్రేయ. హర్యానాలో అసెంబ్లీ స్థానాలు 90 ఉంటాయి. హర్యానాలో లోక్సభ స్థానాలు 10. హర్యానాలో లోక్సభ స్థానాలు 10. హర్యానాలో రాజ్యసభ స్థానాలు 5 అనమాట. హర్యానా అసెంబ్లీ స్థానాలు 90, హర్యానా లోక్సభ స్థానాలు 10, హర్యానా రాజ్యసభ స్థానాలు 5. ఈ విషయాలు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి రేపు అడగచ్చు, హర్యానా రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలు ఎన్ని అని. ఆన్సర్ 90. థర్డ్ క్వశ్చన్, క్యాన్సర్ నిర్ధారణకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనమును కనుగొన్న శాస్త్రవేత్తలు ఎవరు? క్యాన్సర్ నిర్ధారణకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనమును కనుగొన్న శాస్త్రవేత్తలు స్పెయిన్ దేశానికి చెందిన శాస్త్రవేత్తలు.
స్పెయిన్ దేశానికి చెందిన ఈ శాస్త్రవేత్తలు ఒక సాధారణ కణాలకు మరియు క్యాన్సర్ కణాలకు మధ్య వైరుధ్యాన్ని ఖచ్చితత్వంతో గుర్తించగల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాన్ని కనుగొన్నారన్నమాట. మామూలు కణాలకి మరియు క్యాన్సర్ కణాలకు మధ్య గల వైరుధ్యాన్ని ఖచ్చితత్వంతో గుర్తించగల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనం అన్నమాట. దీని పేరు వచ్చేసి సాధనం పేరు AINU, అనగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ ది న్యూక్లియస్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ ది న్యూక్లియస్ అనమాట, AINU. ఇకపోతే దీనికి సంబంధించిన విషయం ఏంటంటే కనుక స్టార్మ్ అనేటువంటి ఒక మైక్రోస్కోపీ సాధనంతో సేకరించినటువంటి హై రెజల్యూషనరీ చిత్రాలను ఇందులో వాడడం జరిగింది. స్టార్మ్ అనే మైక్రోస్కోపీ సాధనంతో సేకరించిన హై రెజల్యూషన్ చిత్రాలను ఇందులో వాడడం జరిగింది అనమాట. కణాలలో 20 నానోమీటర్ల మార్పులను కూడా ఇది పసిగట్టగలదు అనమాట. కణాలలో 20 నానోమీటర్ల మార్పులను కూడా ఇది పసిగట్టగలదనమాట. అంత అద్భుతమైనటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనం ఇది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా ఇంపార్టెంట్గా ఈ విషయాన్ని మనం నోట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఏ దేశ శాస్త్రవేత్తలు? స్పెయిన్ దేశ శాస్త్రవేత్తలు. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 4. 3 ఏళ్ల కాల వ్యవధికి కేంద్ర ప్రభుత్వం ఎన్నవ లా కమిషన్ను ఏర్పాటు చేసింది? 3 ఏళ్ల కాల వ్యవధికి కేంద్ర ప్రభుత్వం 23వ లా కమిషన్ను ఏర్పాటు చేసింది. 23వ లా కమిషన్ అనమాట. ఆగస్టు 31 నాటికి 22వ లా కమిషన్ కంప్లీట్ అయిపోయిందనమాట. కాబట్టి ఇప్పుడు 23వ లా కమిషన్ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. 23వ లా కమిషన్లో ఒక చైర్పర్సను, 4 సభ్యులు ఉంటారన్నమాట. చైర్పర్సన్గా సుప్రీంకోర్టు న్యాయమూర్తి, అదేవిధంగా ఇతర సభ్యులు 4 వచ్చేసి హైకోర్టు న్యాయమూర్తులు ఇందులో సభ్యులుగా ఉండడం జరుగుతుందన్నమాట. అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తిని చైర్పర్సన్గా, హైకోర్టు న్యాయమూర్తులను ఇతర సభ్యులుగా ఇందులో నియమించడం జరుగుతుందన్నమాట. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎన్నేళ్ల కాలానికంటే 3 ఏళ్ల కాలానికి 23వ లా కమిషన్ పనిచేస్తుంది. 3 ఏళ్ల కాలానికి 23వ లా కమిషన్ పనిచేస్తుంది అనమాట. లా కమిషన్ చాలా ఇంపార్టెంట్. న్యాయ కమిషన్ అనమాట లా కమిషన్ అంటే. ఈ లా కమిషన్ ఏర్పాటైన సంవత్సరం 1834. లా కమిషన్ ఫస్ట్ చైర్మన్ లార్డ్ మెకాలే. స్వతంత్ర అనంతరం ఏర్పడిన మొట్టమొదటి లా కమిషన్కు చైర్మన్ మాత్రం ఎంసి సెతల్వాడ్ అనమాట. ఎంసి సెతల్వాడ్ గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుత 22వ లా కమిషన్ చైర్మన్గా పనిచేసిన వాడు రితురాజ్ అవస్థి. 1834లో లా కమిషన్ ఏర్పడింది. అప్పుడు మొట్టమొదటి చైర్మన్ లార్డ్ మెకాలే. అదేవిధంగా స్వతంత్రం వచ్చిన తర్వాత ఆఫ్టర్ ఇండిపెండెన్స్ వచ్చేసి మొట్టమొదటి లా కమిషన్ చైర్మన్ వచ్చేసి ఎంసి సెతల్వాడ్ గుర్తుపెట్టుకోవాలి. ఇంకా 22వ లా కమిషన్ చైర్మన్గా పనిచేసిన వాడు రితురాజ్ అవస్థి. లా కమిషన్ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉందన్నమాట. న్యూఢిల్లీ. క్వశ్చన్ నెంబర్ 5. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్గా నియమితులైన వారు రామ్మోహన్ రావు అమరా అనమాట. ఈ రామ్మోహన్ రావు అమరా తెలుగు వ్యక్తి అనమాట. ఇది వరకు నియమించబడిన SBI చైర్మన్ చెల్లా శ్రీనివాసన్ శెట్టి తెలుగువాడే. ఇప్పుడు మేనేజింగ్ డైరెక్టర్గా నియమించబడిన రామ్మోహన్ రావు కూడా తెలుగువాడే. ఇద్దరు తెలుగు వాళ్ళు. ఒకరు SBI చైర్మన్గా, SBI మేనేజింగ్ డైరెక్టర్గా నియమించబడ్డాడు. ఈ రామ్మోహన్ రావు SBI డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేసేవాడనమాట ఇది వరకు. ఇప్పుడు ఆయన మేనేజింగ్ డైరెక్టర్గా నియమించబడడం జరిగింది. ఆ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. SBI ఏర్పడిన సంవత్సరం 1955. SBI తొలి చైర్మను జాన్ మతై. SBI ప్రస్తుత చైర్మను చెల్లా శ్రీనివాసుల శెట్టి. SBI ప్రధాన కార్యాలయం ముంబై, మహారాష్ట్ర గుర్తుంచుకోవాలి. క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ దయచేసి లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని కనీసం మీ 3 ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి ప్లీజ్. అందరూ లైక్ చేయాలి.
క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ లైక్ చేయమని కోరుకుంటున్నాం. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. రైతుల సమస్యల పరిష్కారానికి సుప్రీంకోర్టు ఉన్నత స్థాయి కమిటీకి నేతృత్వం వహించినది ఎవరు? సో రైతుల సమస్యల పరిష్కారానికి సుప్రీంకోర్టు ఉన్నత స్థాయి కమిటీకి నేతృత్వం వహించింది ఎవరంటే కనుక జస్టిస్ నవాబ్ సింగ్ అనమాట. పంజాబ్ హర్యానా మాజీ న్యాయమూర్తి అనమాట. పంజాబ్ హర్యానా మాజీ న్యాయమూర్తి ఎవరంటే కనుక ఈ నవాబ్ సింగ్ అనమాట. అతనిని ఇప్పుడు రైతుల సమస్యల పరిష్కారాలకు వేసిన ఉన్నత స్థాయి కమిటీకి ఆయన ఇప్పుడు నేతృత్వం వహిస్తున్నారన్నమాట. మొత్తం 5 మందితో కూడినటువంటి 5 మందితో వేసినారనమాట ఈ కమిటీని. అందులో అంటే అందులో ఎవరు నేతృత్వం వహించేవారంటే కనుక నవాబ్ సింగ్ అనమాట. సో రైతులకు సంబంధించినటువంటి కనీస మద్దతు ధర చట్టబద్ధత కోసం ఇటీవల రైతులందరూ కూడా నిరసనలు చేపట్టారు. మనకు తెలుసు రైతులందరూ కూడా నిరసనలు చేపట్టారు. దేనికోసం? రైతుల కనీస మద్దతు ధర చట్టబద్ధత కోసం ఇటీవల అందరూ కూడా రైతులు చాలామంది ఢిల్లీలో మన రాజధానిలో వాళ్ళందరూ కూడా నిరసనలు చేపట్టారని మనకు తెలుసు. ఈ క్రమంలో ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక ఉన్నత స్థాయి కమిటీని వేసిందనమాట. 5 మంది సభ్యులతో కూడినటువంటి కమిటీ అనమాట ఇది. దీనికి నేతృత్వం వహించింది ఎవరంటే నవాబ్ సింగ్. ఎవరి నవాబ్ సింగ్ అంటే కనుక పంజాబ్ హర్యానా మాజీ న్యాయమూర్తి, హైకోర్టు మాజీ న్యాయమూర్తి అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఇక 4 సభ్యుల విషయానికి వస్తే ఒకటి దేవేందర్ శర్మ, రంజిత్ సింగ్ అనమాట. రంజిత్ సింగ్ ఒకరు, దేవేందర్ శర్మ ఒకరు. అదేవిధంగా మరొక ఇద్దరు ఎవరంటే కనుక వారు బిఎస్ సంధు, మోహాలి నివాసి. బిఎస్ సంధు ఒకరు, మోహాలి నివాసి ఒకరు. ఈ 4 పేర్లు గుర్తుపెట్టుకోవాలి. బిఎస్ సంధు, మోహాలి నివాసి, దేవేందర్ శర్మ, రంజిత్ సింగ్. నేతృత్వం వహించేది మాత్రం నవాబ్ సింగ్. ఇది ఇంపార్టెంట్ అనమాట, నవాబ్ సింగ్ పేరు. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 7. సేద్యానికి చేయూత ఇచ్చేలా కేంద్ర కేబినెట్ 7 కార్యక్రమాలకు ఎంత కేటాయించింది? చూడండి, సేద్యానికి చేయూత ఇచ్చేలా కేంద్ర కేబినెట్ 7 కార్యక్రమాలు చేపట్టిందనమాట. ఈ 7 కార్యక్రమాలకు ఎంత కేటాయించింది అంటే 14,235 కోట్లు. 14,235 కోట్లు. 14,235 కోట్లు. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. ఆ 7 కార్యక్రమాలు చెప్తే ఒక్కొక్కటి నోట్ చేసుకుంటే ఎంత కేటాయించారనేది కూడా చూసుకోండి. ఓకేనా. డిజిటల్ అగ్రి మిషన్కు 2,817 కోట్లు. 2,817 కోట్లు డిజిటల్ అగ్రి మిషన్కి అనమాట. సాగులో శాస్త్రీయ విధానాలకు 3,979 కోట్లు. సాగులో శాస్త్రీయ విధానాలు 3,979 కోట్లు. వ్యవసాయ విద్య యాజమాన్య విధానాలను బలోపేతం చేసేందుకు, వ్యవసాయ ఎడ్యుకేషన్ ఉంది కదా, విద్య యాజమాన్య విధానాలను బలోపేతం చేసేందుకు 2,291 కోట్లు. 2,291 కోట్లు. 2,291 కోట్లు అనమాట. ఇంకా పాడిలో ఉత్పాదకత పెంచడం కోసం, పాడి పరిశ్రమలు, పాడి ఉంటుంది కదా మనకి, ఆ పాడిలో ఉత్పాదక పెంపుదల కోసం 1,702 కోట్లు. 1,702 కోట్లు. ఉద్యాన పంటలో సుస్థిరత కోసం 1,129 కోట్లు. ఉద్యాన పంటల్లో సుస్థిరత కోసం 1,129 కోట్లు. నెక్స్ట్ కృషి విజ్ఞాన కేంద్రాలు బలోపేతం చేసేందుకు 1,202 కోట్లు. కృషి విజ్ఞాన కేంద్రాల బలోపేతం చేసేందుకు 1,202 కోట్లు అనమాట. వ్యవసాయ రంగ సహజ వనరుల సంరక్షణ, వ్యవసాయ రంగ సహజ వనరుల సంరక్షణ కోసం 1,115 కోట్లు. 1,115 కోట్లు అనమాట. ఇది ఎకానమీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అనమాట. కేంద్ర ప్రభుత్వం గొప్పగా 7 కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. అయినా వ్యవసాయంలో సేద్యానికి చేయూత ఇచ్చే విధంగా చేపట్టినటువంటి గొప్ప కార్యక్రమాలు, దానికి ఎంతెంత కేటాయించారనేది గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. రైల్వేస్ ఎగ్జామ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీరు అందరూ ఎగ్జామ్స్ రాసుకోవాలనుకుంటే కనుక నీట్గా డైలీ మేము ఎగ్జామ్స్ పెట్టడం జరుగుతుంది అనమాట. జీకే కరెంట్ అఫైర్స్తో పాటు హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ కూడా, అదేవిధంగా బయాలజీ, కానీ ఇవి ఎగ్జామ్స్గా మేము పెట్టడం జరుగుతుంది అనమాట. డైలీ ఎగ్జామ్స్ రాసుకోవాలనుకున్న వాళ్ళు 8186006848 8186006848 అనే నెంబర్కి కాల్ చేసి ఎగ్జామ్ వివరాలు కనుక్కొని డైలీ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు మీరు. ఓకేనా, రైట్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇటీవల వచ్చిన యాగి తుఫానుతో ఏ దేశం
అతలాకుతలం అవుతున్నది. ఇటీవల వచ్చిన యాగి తుఫానుతో ఏ దేశం అతలాకుతలం అవుతున్నదంటే గనక అదే ఫిలిప్పీన్స్ కంట్రీ అనమాట. ఫిలిప్పీన్స్‌లో వచ్చిన తుఫాను ఇటీవల. ఈ తుఫాను వల్ల యాగి తుఫాను వల్ల చాలామంది అక్కడ ఇప్పటికే మరణించడం కూడా జరిగిందనమాట. తుఫాను బాధితులు ఇక్కడ ప్రాణ నష్టం కూడా జరిగింది. ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా ఈ తుఫాను వల్ల జరిగిందనమాట. తుఫాను పేరు గుర్తుపెట్టుకోవాలి. ఆ దేశం గుర్తుపెట్టుకోండి. యాగి తుఫాను. యాగి తుఫాను. ఏ దేశం? ఫిలిప్పీన్స్. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా. మనీలా అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏడీబీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం మనీలాలోనే. అదేవిధంగా మనీలా అనగానే అంతర్జాతీయ వరి పరిశోధనా కేంద్రం కూడా ఉంది అక్కడ. ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ సెంటర్ కూడా ఉందన్నమాట. కాబట్టి అంతర్జాతీయ వరి పరిశోధనా కేంద్రము ఏడీబీ ఎక్కడ ఉన్నాయంటే మనీలాలో ఉన్నాయి. ఈ మనీలా ఫిలిప్పీన్స్ రాజధాని అనమాట. ఫిలిప్పీన్స్ దేశ భాష ఫిలిపినో. ఫిలిపినో ఫిలిపినో అనేది భాష అనమాట. ఫిలిప్పీన్స్ దేశ కరెన్సీ పెసో. పెసో పిఎస్ఓ పెసో ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఫిలిప్పీన్స్ దేశ ప్రస్తుత ప్రెసిడెంట్ ఎవరంటే కనుక బాంగ్ బాంగ్ మార్కోన్. బాంగ్ బాంగ్ మార్కోన్. బాంగ్ బాంగ్ మార్కోన్ వచ్చి ప్రెసిడెంట్ అనమాట. గుర్తుపెట్టుకోవాలి ఫిలిప్పీన్స్ ప్రెసిడెంట్. ఓకేనా, రైట్. 9th క్వశ్చన్. 2024 సెప్టెంబర్ 2న ఏ ఐఐటి క్యాంపస్ అబుదాబిలో ప్రారంభించబడినది? 2024 సెప్టెంబర్ 2న ఏ ఐఐటి క్యాంపస్ అబుదాబిలో ప్రారంభించబడింది అంటే కనుక ఐఐటి ఢిల్లీ క్యాంపస్ అనమాట. చూడండి, ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు మన దేశంలో మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ఇవి ప్రారంభించబడుతూ ఉన్నాయన్నమాట. ఇతర దేశాల్లో సైతం ఐఐటిలో క్యాంపస్లు ప్రారంభించబడుతున్నాయి. మొట్టమొదటిసారిగా మన దేశానికి సంబంధించినటువంటి క్యాంపస్ ఐఐటి మద్రాస్ క్యాంపస్ టాంజానియా, ఆఫ్రికా ఖండంలో టాంజానియా దేశంలో జాంజిబార్లో ప్రారంభించబడిందని మనందరికీ తెలుసు. టాంజానియా జాంజిబార్లో ప్రారంభించబడింది అనమాట. అదేవిధంగా ఆ తర్వాత శ్రీలంక దేశంలో కూడా ఐఐటి మద్రాస్ క్యాంపస్ ప్రారంభించబడింది. శ్రీలంక దేశంలో కూడా ఐఐటి మద్రాస్ క్యాంపస్ ప్రారంభించబడింది అనమాట. ఇప్పుడు దుబాయ్లోని అబుదాబిలో ఐఐటి ఢిల్లీ క్యాంపస్ అనేటువంటిది ప్రారంభించబడింది అనమాట. కాబట్టి మన దేశ ఐఐటీలు ఇతర దేశాల్లో కూడా కానీ అక్కడ కూడా సేవలు అందిస్తూ ఉన్నాయన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడ? అబుదాబి లేదా దుబాయ్లోని అబుదాబిలో ప్రారంభించబడింది ఐఐటి ఢిల్లీ క్యాంపస్ అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల ఏ ఐఐటి సైన్యానికి భద్రత కల్పించే విధంగా విద్యుత్ బూట్లను తయారు చేసింది? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని అందరూ కూడా తెలియజేయండి. ఓకేనా. కరెంట్ అఫైర్స్ 1 year పీడిఎఫ్ ఫైల్ కావాలనుకున్న వాళ్ళు మీరు 8186006848 అనే నెంబర్కి 100 రూపీస్ ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టినట్లయితే కనుక మేము పీడిఎఫ్ ఫైల్ పంపించబడుతుంది అనమాట. డేట్ టు డేట్ విత్ ఎక్స్ప్లెనేషన్తో కరెంట్ అఫైర్స్ చేయబడి ఉంటాయి. కాబట్టి అందరూ యూటిలైజ్ చేసుకోండి. లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. పారా ఒలింపిక్స్ 2024లో గోల్డ్ మెడల్ సాధించిన ఓకేనా సుమిత్ అంటిల్ ఏ క్రీడకు చెందినవాడు? సుమిత్ అంటిల్ అనగానే మనకు గుర్తుకు రావాలి ఖచ్చితంగా. ఈ పారా ఒలింపిక్స్లో మొట్టమొదటి రోజు ఫ్లాగ్ బ్యారర్ ఎవరంటే సుమిత్ అంటిల్ అనమాట. జావెలిన్ థ్రోయర్ సుమిత్ అంటిల్ అనమాట. ఇతను జావెలిన్ థ్రో గుర్తుపెట్టుకోవాలి. జావెలిన్ థ్రోయర్ అనమాట. ఇప్పుడు గోల్డ్ మెడల్ కూడా అందించాడు. కానీ ఇతన్ని ఫ్లాగ్ బ్యారర్గా పెట్టినందుకు ఆయన గోల్డ్ మెడల్ కూడా మనకు అందించాడనమాట. కాబట్టి ఈయన ఫ్లాగ్ బ్యారర్గా కూడా సుమిత్ అంటిల్ పేరే మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఇప్పుడు జావెలిన్ థ్రోకు సంబంధించి F54 విభాగంలో ఆయన మనకు గోల్డ్ మెడల్ అందించడం జరిగింది. F54 విభాగం గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇతను 70.59 మీటర్లు విసిరి గోల్డ్ మెడల్ సాధించాడు అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. మొత్తం టోటల్గా సెప్టెంబర్ 8వ తేదీ పారా ఒలింపిక్స్ కంప్లీట్ అయిపోతాయి అనమాట. అప్పుడు ఎవరెవరికి ఏమేమి మెడల్స్ వచ్చాయనేది మనం చూసుకోవాలి. గోల్డ్ మెడల్ ఎవరికి వచ్చాయి, సిల్వర్ మెడల్స్ ఎవరికి వచ్చాయి, బ్రాంజ్ మెడల్స్ ఎవరికి వచ్చాయి, 2 మెడల్స్ సాధించిన వాళ్ళు ఎవరు ఉన్నారు, ఓకేనా. అలా మొత్తం కూడా ఆ వివరాలు మనం సెప్టెంబర్ 8 తర్వాత పారా ఒలింపిక్స్కు సంబంధించిన విషయాలన్నీ కూడా చూద్దాం. అంతవరకు వెయిట్ చేయండి. ఇప్పుడు ఇది మాత్రం సుమిత్ అంటిల్ పేరు గుర్తుపెట్టుకోండి, ఓకేనా. చాలా ఇంపార్టెంట్. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్.